ఇదేంటి మీ హాస్పిటల్కి వస్తే ఇలా కట్టేస్తారా? డాక్టర్ నోరు తెరవండి. డాక్టర్ నాకు ఇంజెక్షన్ అంటే భయం. నువ్వేమన్నా చిన్న పిల్లాడివా భయపడ్డానికి? పళ్ళు క్లినిక్ అని వస్తే ഇഞ്ചക്ഷൻ എന്ത് చేస్తాను? നോർ തെരു. ഡോക്ടർ മൂഡ് എന്ത്? ഒരു ടൈപ്പ് ഉണ്ട്. അയാൾ അഭിമേത കോം ഉണ്ട്. നോർ മുയ്. నువ్వు కాదయ్యా. నోర్ తెరు. నువ్వు నోర్ ముయ్. వాడి పేరు నా ముందెత్తొద్దు, మండిపోతుంది. ഇല്ല ഡോക്ടറെ, ఇంతకు ముందు మీరు మగవారి గురించి ఇത്ര సంసారించదు ఉండలല്ലോ. ఆ అభి సుందరానా? సుందరవా? సున్నం డబ్బానా? అది కాదే ఉన్ని మేరీ. వాడు నన్ను ఫుల్ గా టవల్లో చూసేశాడు. ఉండవయ్యా, ముందు మా అన్నయ్యతో చెప్పి వాడిని మా ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలి. లేకపోతే వాడు ఎదురు పడితే నేను ఏ డ్రెస్ లో ఉన్నా వాడికి మాత్రం నేను టవల్లోనే ఉన్నానని ఫీలింగ్ వస్తుంది. എന്താ నీకు డాక్టర్ ని టవల్లో నోకనియో? ఏవయ్యా, నువ్వు తిన్నగా ఉండవా? డాక్టర్ నాకొരു సంశయం ఉండు. కొంబదీసి നിങ്ങൾ ఆ అభియే ప్రేమించుతుండో? చిచ్చి, వాణ్ణి నేను ప్రేమించడమా? వాడు గనక నా చేతికి చిక్కితే ఇలాగే ఈ చైర్ లో ఈడిలాగా కట్టేసి ఈ క్లిప్పర్స్ తో, సేమ్ క్లిప్పర్స్ తో వాడిని ఇలా పట్టుకుని పళ్ళు పీకేస్తాను. ఎంత గురువాయూరప్ప! ఓ మై గాడ్! రంగారావు కోపం వచ్చింది. ఎందుకంటే పాపం 3 నెలల తర్వాత గుర్తొచ్చా నీకు? ఒక మాట లేదు, మంతి లేదు, కబురు లేదు, కాకరకాయ లేదు. అసలు రంగారావు బతుకులేదు, పడుచుకున్నావు నువ్వు. ఇలా అయితే నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. ఏం ఒక్కలేదులే. ఇంకిక్కడే పర్మనెంట్ గా రంగారావు ఉండిపోతాను. మరి ఎగ్జామ్స్ మంచి పని చేసా చెల్లమ్మ. ఈ విషయం నిక్కర్లేసక ముందు చెప్పాను. అయినా నువ్వు చదువుకుని ఉద్యోగాలు చేయాలా, ఊర్లో వెళ్ళాలా? ఆడపిల్లవే, ఎప్పటికైనా కిచెన్ లోకి వెళ్ళాల్సిందా కదా కదా పెద్ద నాన్న. రే, ఆడైనా మగైనా చదువుకునేది ఉద్యోగాలు చేయడానికి, ఊళ్ళు వెళ్ళడానికి కాదురా, జ్ఞానం కోసం. అదే లేకపోతే మనిషికి కోతికి తేడా ఉంది. ఇప్పుడు కోతిలాగే ఉన్నాడుగా. తప్పమ్మా, అన్నయ్యని కోతి అనకూడదు, చింపాంజీ అంటే బెటర్. బాబాయ్, అవును రాణి ఎక్కడా? రాణి ఎలా ఉన్నావే? నువ్వు మహాలక్ష్మి అయితే మనం మహారాణి కదా. ఏ మా లక్ష్మి, బాగున్నావా? హే రిచర్డ్, యు స్టిల్ హియర్? దీని బ్యాచ్ లో చేరాక ఇది బతుకు బుగ్గుబాల్ అయిపోయింది. పోరం బొక్కని స్టాంప్ వేసి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేశారు. అబద్ధం, ఎదువా ఆయుర్వేదం కోర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు మా లక్ష్మి. వావ్, తెలుగు చంపేస్తున్నావే. చంపడం కాదు, చీల్చి చెన్నడేస్తున్నాడు. మొక్కలు ఎరుకోలాగా చేస్తున్నా కదరా. చాలేమ్మా, మరి ఎక్కువ అంటే ఏడుస్తాడు. లోపల పదానండి. రే, నువ్వు తెలుగు నేర్చినంత ఫాస్ట్ ఏమిటో డామ్ డామ్, దీపావళి అయిపోయి చాలా రోజులేదుగా. దీపావళి కాదు, నిజం తుపాకీయే. అమ్మా, ఏమిటి పిట్టల వర్షం, ఏమిటి పవరాల వర్షం? వాసు, ఇక్కడ పిట్టలు పడినా మనుషులు పడినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఏ, మా డాడీ ఆర్మీలో పనిచేస్తారని చెప్పాను. ఓ ఐఎమ్ సారీ, మర్చిపోయాను. మీ డాడీ పిట్టలు దొరకదు, టోపీకి. ఓ ఐఎమ్ సారీ. జపాన్ జపాన్ సార్, అవతల పెట్టబడింది ఎవడు, వెళ్ళి కొట్టకుండా పట్టరా. అమ్మాయి గారు వస్తున్నారు సార్. డాడీ, ఏం డాడీ? నువ్వు పక్క తప్పుతా, మా ఫ్రెండ్ సార్. మీరు కాల్చని అడగండి, అడిగానే కాల్చండి. నీకు 2 క్షణాలు అవకాశం ఇస్తాను, తక్షణం పేరు చెప్పి ప్రాణాలతో బయటపడవు. వాసు డాడీ, నా క్లాస్మేట్ ఫ్రెండ్. ఫ్రెండ్? యు మీన్ బాయ్ ఫ్రెండ్? yes sir, కుడి అడంగా. చాలా మంచి స్పోర్ట్స్ మ్యాన్ డాడీ. సర్ 40 ఇంచెస్ చెస్ట్ ప్లీజ్. ఆ మాట ఇందాక చెప్పలేదేమయ్యా? సార్ మీరు చెప్పనిస్తే కదా, ఎంతసేపు డామ్ డామ్ ఢీమ్ ఢీమ్ పైకి తుపాకీ. దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉందయ్యా. జాగ్రత్త ప్లీజ్. స్టాప్ స్టాప్. కొరియా యుద్ధంలో కొన్ని వందల మంది శత్రువులు బలిగొన్నది తుపాకీ. హండ్రెడ్స్. మై గాడ్, వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. ద ప్లెజర్ ఇస్ మైన్ యంగ్ మ్యాన్. నా హ్యాండ్ సార్, నా హ్యాండ్ సార్ ప్లీజ్. సో యువర్ నేమ్ ఇస్ వాసు? yes. may I please sit? వెల్కమ్. thank you. మై నేమ్ ఇస్ కింగ్. king. oh
సార్ ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు క్రిస్టియన్స్? నో, నాట్ ఎట్ ఆల్. పూర్తి పేరు నోకరాజు. కట్ నోకా అండ్ రాజు ఇస్ కింగ్. ఐ సీ, గుడ్ థింగ్. సార్ మీరు అపార్థం చేసుకోకపోతే ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ యువర్ క్వీన్. క్వీన్? You mean my right? Yes sir, you are right. You are 100% correct. నేను కొరియా యుద్ధంలో మేజర్ గా ఉన్నప్పుడు హాల్ట్ అంటే పటాలం అంతా గడగడలాడుతూ నిలబడిపోయింది. నేచురల్లీ మా క్వీన్ నన్నే హాల్ట్ అంటుందయా. మీరు గడగడలాడిపోతున్నారు. సరే సార్. ఏమండి ఇంటికి వచ్చిన వాళ్ళని తుపాకీ చూపించి బెదిరించదని ఎన్నిసార్లు చెప్పాను? చూసావా పటాలానికి ఎంత సర్దారైనా ఇంట్లో పెళ్ళాని ముగుడే. ఆ మాట మాత్రం మర్చిపోకండి. నువ్వు నన్ను మర్చిపోనిస్తేగా. అది సరే, వాసు అని మన గీత ఫ్రెండ్. నమస్కారం. పాపం బాగా ఆకలిస్తున్నట్టుంది. ఇప్పుడే పెట్టగొట్టాను. జపాన్ గారు తీసుకొస్తాడు. బాగా ఫ్రై చేసే. అమ్మా తల్లి, అయ్యా తండ్రి, పళ్ళూడకుండా నా పెళ్లి చేసి నన్ను మొగుడు దగ్గరకు పంపండి. అన్నా, అటుకుల చిట్టిబాబు, తొందరగా భావం తెచ్చి నా కార్యం గట్టెక్కించరా. ఓ కూతురు కని నీ పేరు పెట్టుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, నీకు ఇదేం పోయే కాలమే. నిక్షేపంగా ఉన్న నా కొడుకు పుట్టక హారతి చేస్తున్నావు. నీ నిక్షేపరాయణ్ణి తొందరగా నా పెళ్లి చేసి తగలడమని మొక్కుకుంటున్నాను. చేస్తాడే చేస్తాడు. వాడికి కాలం కర్మం కలిసి రాని నీ పెళ్లి ఎంత వైభవంగా చేస్తాడో చూద్దు గాని. సరే, ఎంతైనా తోడబుట్టినవాడు కదా, ఓ ఛాన్స్ ఇచ్చి చూస్తాను. చేశాడా సరే, లేకపోతే ఏ పోస్ట్ మెంతనం జెండా ఎత్తేస్తాను. అటుకుల చిట్టిబాబు ఎంకామ్ ఎంబీఏ ఎంఫిల్ సిఏఐ ఓర్ నైనో ఇంక నా వల్ల కాదు. ఏమ్మా ఇదంతా ఒక మనిషి ఉందే అంటే ఊళ్ళో వాళ్ళు చదివిన డిగ్రీలన్నీ నా కొడుకు తగిలించుకున్నాడేనా నీ అభిప్రాయం? పచ్చడైపోద్ది. క్షమించండి అమ్మా, మీ చిట్టిబాబు గారి డిగ్రీలు చూస్తుంటే 8వ క్లాస్ 8 సార్లు అనేసిన మా చిట్టిబాబు గారు గుర్తొచ్చాడు. పెట్టి పుట్టాలయ్యా, నా కొడుకు జాతకం అందరికీ వస్తుందా? ఇంతకీ పాపం మీ చిట్టుబాబు ఏం చేస్తున్నా? కలెక్టర్ ఆఫీసులో బెళ్ళబంటుదమ్మా. పర్వాలేదే, 8వ క్లాస్ చదివిన మీ అబ్బాయి కనీసం కలెక్టర్ ఆఫీస్ లో ప్యూన్గానైనా పనిచేస్తున్నాడు. మరి 8 డిగ్రీలు చదివి కలెక్టర్ అవ్వాల్సిన మా అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం. చెప్పేది నిన్ను అదేంట చదువు లేడీస్ టాయిలెట్. ఆడపిల్ల మెళ్ళలో చైన్ కొట్టేస్తావా? చంపేస్తా. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం. జోక్యం చేసుకున్నాను కదా, ప్రమాదం తప్పదా? ఏడువాడు? ఎవడవాడు? దొంగవాడు ఉన్నాడు. ఎక్కడ? ఓ చోట దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెట్టావు? అమ్మా ఆ ఒక్కటి అడగ. అదేమిటి? ఈ విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకోను. నేను చేసుకుంటా. ఎలా? దండలు దండలు. సంచులు అన్నీ ఉన్నాయో చూసుకోండి. థ్యాంక్స్ అండి. అంటే చాలా కృతజ్ఞురాల్ని అని. పాప మీకు చాలా శ్రమించినట్టున్నాను. దాంతే ఉందండి. పార్వతి ఏమైందే? మీరటు బస్సు ఎక్కారు, ఈవిడిటి మంచం ఎక్కారు. ఆయాసం తిరగబెట్టింది. అయితే మీ అమ్మాయికి మందులు రాసిచ్చి గంట అయింది. ఇంతవరకు మీ అమ్మాయి వస్తేనా?
ఏమిటమ్మా ఎంత ఆలస్యం? ముందా మందులు ఇవ్వమ్మా. ఎంతకీ ఇతనెవరు? ఓ రౌడీ రౌడీయా? ఈయన కాదు నాన్న. ఓ రౌడీ నా బ్యాగ్ పట్టుకొని పారిపోతుంటే ఈయన వాడిని చితకతన్ని నా బ్యాగ్ నాకు ఇప్పించారు. చాలా కృతజ్ఞుడి బాబు. ఎంతకీ మన దేవురు? దిబ్బల పొలాలండి, వస్తాను. అలాగు బాబు. దెబ్బల పాడమా? ఎవరి తాలూకా? నారాయణమ్మ గారు మనవునండి, వస్తాను. అలాగు బాబు. నారాయణమ్మ గారి మనవడవా? కొంప తీసి ఆవిడ గారి పెద్ద మనవడివి కాదు కదా? నేను ఎవరి కుంప తీయలేదు కానీ ఆవిడ పెద్ద మనవునేనండి, వస్తాను. అలాగు బాబు. మరి ఆ మాట చెప్పవే. లోపలికి రా బాబు. వద్దులేండి. రా బాబు. వద్దులేండి. రమ్మంటుంటే రా బాబు. ఏమండి, నా కొడుకు, నా కొడుకు, కొడుకు. ఏమై, మన అమ్మాయికి సంబంధం చూడడానికి వెళ్ళొచ్చాను కదా. ఇతను ఎవరో కాదు, మన కాబోయే అల్లుడు. ఏమన్నారు? అవును బాబు, మా అమ్మాయి సంబంధం దృష్ట్యా మీ బామ్మగారిని కలిశాను. కానీ నువ్వు అప్పుడు అక్కడ లేవు. దైవేచ్ఛ నువ్వే ఇక్కడికి వచ్చావు. బామ్మ ఏమన్నది? ఆవిడ ఒప్పుకున్నారు. ఇక నువ్వు అంటే చాలు. ఒప్పుకున్నారా? అయితే నేను కొంచెం ఆలోచించాలండి. ఎందుకు? నీకేమైనా కట్నం ఇవ్వనని? కట్నం ఇచ్చేటట్టుంటే అసలు నేను పెళ్లి చేసుకోనండి. మరైతే చదువుకోలేదని సందేహమా? మా అమ్మాయి బిఏ చదువుకుంది బాబు. అదే కాస్త ఇబ్బందిగా ఉందండి. వారేమో అంత పెద్ద చదువు చదువుకున్నారు, నేనేమో ఒట్టి. కావచ్చు, విద్య కంటే గుణం ముఖ్యం. ఈ పెళ్లికి ఒప్పుకో బాబు. నేను ఒప్పుకోవచ్చు అనుకోండి, కానీ చదువుకున్న వారు ఒప్పుకోవాలిగా. అమ్మాదేవి, నువ్వేమంటావమ్మా? ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? నానా, మీ ఇద్దరి మాట నేను ఎప్పుడైనా కాదా నానా? మీ ఇష్టమే నా ఇష్టం. మా అమ్మాయి ఒప్పుకుంది, మరి మీరు? మీరు ఒప్పుకున్నారు, వారు ఒప్పుకున్నారు, మీరు కూడా ఒప్పుకున్నారు, బామ్మ ఒప్పుకుంది, నేను ఒప్పుకున్నాను. దానిదే ఉందండి. అలాగే వెళ్ళొస్తాను మామయ్య, వెళ్ళొస్తాను అత్తగారు, వెళ్ళొస్తాను పెళ్ళగారు. వదులు. రిక్షా వాడిని నన్ను కొడతావా నువ్వు? ముందు మా యూనియన్ వాళ్ళని తీసుకొచ్చి నీ పని చెప్తాను. ఈ చొక్క పట్టుకో, వాడి సంగతి నేను చెప్తాను. ఒరే తమ్ముడు, ఏమిట్రా ఆఖరిలో ఇంత దెబ్బ కొట్టేశావు? నిజంగా తగిలిందానే? ఐఎమ్ సారీ రా. నువ్వు మాత్రం ఇక్కడ నిజంగా కొట్టలేదేంటి? పర్లేదులే. ఒరే తమ్ముడు, మనం ఈ మాత్రం కొట్టేసుకోలేదనుకో, ఆ రిక్షావాడు యూనియన్ మనుషులను తెస్తానంటున్నాడు. పట్నంలో యూనియన్ మనుషులంటే ఒరే పక్కలిరగదన్నే ముఠా అని మన ఊళ్ళో చెప్పారా. నువ్వెక్కడ ఇబ్బందుల్లో పడిపోతావునని. సరే వెళ్దా పద. అవతలకి పోయినోళ్ళు యువతలకి రాలేదు, ఏమయ్యారిద్దరు? అటురా. అన్నయ్య, అసలు పట్నం ఎందుకు వచ్చావు? కాలేజీ మూసేస్తున్నారు కదా, నేను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను రా. కానీ దారిలో చాలా ఆలస్యం అయిపోయిందిరా. ఎందుకు? ఏం జరిగిందన్నయ్య? ఇక్కడ ఓ అందమైన చదువుకున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటుందిరా.
చాదస్త మొగుడు. చెబితే వినడు, కొడితే ఏడుస్తాడని రిటైర్ అయి 10 ఏళ్ళు అయింది. ఇల్లంతా రైల్వే స్టేషన్ గా మార్చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఏమండాయ్, ఇదిగో కాఫీ తీసుకోండి. కాఫీ 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 చాయ్ గరం గరం చాయ్ దూద్ దూద్ కాఫీ 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 కాఫీ. ఏమండోయ్, మీరు ఇలా కాఫీలు టీలు తాగేసి పడుకుంటే మీల్స్ మాట ఏమిటి? మీల్స్ బిట్టుకుంటా. బిట్రగుంటా మీల్స్ సంగతి కాదు, ఇంట్లో మీల్స్. ఇంట్లో మీల్స్ లోటే ఉంది, సగం స్టేషన్ అతికిచ్చేసాం కదా. అద్దెకిచ్చిస్తే సరే, వాళ్ళు అద్దె ఇవ్వద్దు, వెళ్ళి వసూలు చేయండి, కాసేపట్లో వస్తారు. ఆగండి, ఇలా టికెట్ లేని ప్రయాణం ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు? టికెటా? ఇంటెద్దే ఉంటుందిరా. ఆహా, యు మీన్ రెంట్? యు సీ మిస్టర్ సహదేవుడు, ఆఫ్టర్ 1 year ఐ విల్ బి కింగ్. ఆ తర్వాత నీ అద్దె మొత్తం మా ధనాగార ప్రధాన అధికారి చేత వడ్డీతో సహా లెక్క కట్టించి, మా కోశాధికారి చేత చెక్కు రాయించి, మా మణిరత్నం దళపతి చేత మీ ముఖాన కొట్టిస్తాం. నువ్వు ఇలాగే జాతకాలని పంచాంగాల్ని నమ్ముకుంటే కింగు కాదు కదా, క్యాంటీన్ లో కాఫీ కప్పులు కావడానికి కూడా పనికి రావు. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. కప్పులు కంచాలు కడుక్కోవాల్సిన కర్మ వాడికేమిటి? వాడు నా బిడ్డ, మహర్జాతకుడు. ఈ మొక్కల్లో కళచూడు. నీకు కావలసింది డబ్బేగా. మా అమ్మాయి పచ్చడి సీసాలు పట్టుకెళ్ళింది, కాసేపట్లో వస్తుంది, డబ్బు తెస్తుంది, నీది నీకు ఇస్తుంది. వచ్చేసింది, రా కుంతి రా, మన అమ్మ మాట నిలబెట్టు. ఆయన దానికి ఇచ్చేయి. రమ్మరా. ఏంటి ఇచ్చేది? కొత్తిమీర పచ్చడి ఒక్క బాటిల్ కూడా అమ్ముడవలేదు. దానికంత వరి అయిపోతావు ఎందుకు? అమ్ముడు పోయాక ఇద్దాం, ఏమంటారు? అలాగే ఇచ్చినప్పుడే స్టేషన్లో వద్దురు గాని. బాబాయ్ గారు, వాళ్ళ మాటలకేం కానీ రేపిచ్చే పూచి నాది. కన్ఫర్మేనా లేకపోతే వెయిటింగ్ లిస్టా? కన్ఫర్మే. సరే, నీ మాట నమ్మి సిగ్నల్ ఇస్తున్నాను. పీకావులే పచ్చగడ్డి, జెండా పీకి జేబులో పెట్టుకో. ఒక్క చేసా కూడా అమ్ముడు కాకపోవటం ఏమిటి? ఎవడు కొంటాడు నీ పాచింతకాయ పచ్చళ్ళు? దీనికి అమ్మటం సరిగ్గా చేత కట్టలేదు అనుకుంటానే. అవును, చేత కావడం లేదు. అవునే, అసలు నేనెందుకు అమ్మాలే? మొహం మీద మొటిమలొచ్చిన దాన్ని, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకోవలసిన దాన్ని, పూలెట్టుకుని పాల గ్లాస్తో గదిలో అడుగు పెట్టవలసిన దాన్ని, తన ఆఫీస్కి వెళ్తుంటే గుమ్మంలో నుంచొని చెయ్యిపోవలసిన దాన్ని, చంకన బిడ్డనెత్తుకుని ఆడించవలసిన దాన్ని, నేనెందుకు అమ్మాలే పచ్చళ్ళు? ఏ నీ కొడుకు నాకు అన్న, ఈ ఇంటికి మగదిక్కు, పేరు పక్కన థర్మామీటర్ పెట్టినట్టు 110 డిగ్రీలున్నాయి. వాడి పని పాట చేయడా? ఉద్యోగాలకు అప్లై చేయడా? చివరికి స్టీల్ ప్లాంట్లో వీడి పేరున నేను అప్లై చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళినా లెటర్ చించి పారేస్తాడా? ఆఫ్టర్ ఆల్ స్టీల్ ప్లాంట్, ఆఫ్టర్ 1 year అదే స్టీల్ ప్లాంట్ నీ మొగుడికి ప్రజెంట్ చేయవలసిన నేను అక్కడ పని చేయడం తలవంపులు కదూ. అసలే కిరీటం పెట్టుకోవాల్సిన తల కదే అమ్మా. అవునరా అయ్యా. ఒరే నాన్న, సినిమాలో ఎన్టీ రామారావు లాగా పెద్ద పెద్ద కిరీటాలు చేయించుకోబాక, నీకు తలపోటు వస్తుంది. రాజా గారికి రాజమాత గారికి చిన్న విన్నపం. ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారి నన్ను చూసి నవ్వుతున్నాడు. మీరు తక్షణం నా పెళ్లి చేయకపోతే నేను ఆయనతో జెండా ఎత్తేస్తాను. చూసావే అమ్మా, నా తర్వాత పుట్టింది, నేను వదిలేసిన పాలు దాకా పెరిగింది, ఎన్నెన్ని మాట్లాడుతుందో చూడు. అసలు నీ పెళ్లి ఏ టైప్ లో చేద్దాం అనుకున్నాను తెలుసా? ఆఫ్టర్ 1 year. ఏంట్రా నువ్వు జిమ్గా పెళ్లి కుదిరిందని ఇలాంటి ఎక్స్ట్రాలు చేయమాక, ఆపేస్తే నలా తయారవుతావు. నువ్వే వరి ఒక మనిషి జన్మెత్తుడు ఎవడో నీ అంత చండాలంగా తయారవు. మ్యాటర్ ఏంటంటే, గురుగారికి మంచి ఫారెన్ సంబంధం చూసాను రా. ఇద్దరు మేడ్ ఫర్ చేతుల్లో ఉంటారు, కానీ నేను ఒప్పుకుంటారు లేదా డౌట్. అంత సూపరా? అయితే ఒప్పిద్దాం. గురుగారు, ప్యారిస్ నుంచి కొత్త స్కెచ్లు వచ్చాయి, మీరు చూస్తూ ఉండండి, బాగా ఇన్స్పైర్ అవుతారు. ఈలోగా మేము సాయిరాం పార్లర్కి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాం, పదరా. ఓకే. రాజేష్, 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 రే మారుతి. గురుగారు, మంచి ఫారెన్ సంబంధం,
అమ్మాయికి 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఇష్టపడ్డారు అనుకోండి 2 రోజుల్లో పెళ్లి. హనీమూన్ అవగానే అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 నెలల్లో మీకు వీసా పంపిస్తుంది, మీరు ఫారెన్ వెళ్ళొచ్చు. ఇదేదో అన్ని విధాలా మీకోసం వెయిట్ చేస్తున్న సంబంధంలో ఉంది గురుగారు. పైగా అమ్మాయి 30+, మీరు 40+. ప్లస్ కలిస్తే బాగా ప్లస్ అవుతుందండి. అంత ప్లస్ అవుద్దంటే నేను ఎందుకు కాదంటాను రా. నేను పెళ్లి చేసుకుంటా అంటే మెంతో షేక్ హ్యాండ్ తీసుకుంటారంటే స్కెచ్లు బాగా వర్కౌట్ అయినట్టు నా కోసమే అనుకుంటా. గురుగారు ఒక్క నిమిషం అండి, వెళ్ళొచ్చేస్తాను.